లోకంలో తండ్రిని కొడుకు పూజ చేస్తాడు, కానీ విఘ్నేశ్వరుడి విషయంలో కొడుక్కి తండ్రి పూజ చేశాడు. ఎందుకు పూజ చేయవలసి వచ్చింది అంటే ఆయనే వరం ఇచ్చాడు. ఒకప్పుడు మామిడి పండు చేతికిచ్చాడు. చేతికిచ్చి ఇవాళ నుంచి నేను విఘ్నములకు నిన్ను అధిపతిగా చేస్తున్నాను. ఎవరైనా ఏదైనా పని చేద్దాం అనుకుంటే ఆ పని జరగకుండా అడ్డు ఏదైనా వస్తే దాన్ని తొలగించగలిగినటువంటి శక్తి నీకు ఇస్తున్నాను అన్నాడు. ఇప్పుడు విఘ్నాధిపత్యాన్ని పొందాడు విఘ్నేశ్వరుడు. విఘ్నాధిపత్యాన్ని పొందినటువంటి విఘ్నేశ్వరుడికి తండ్రి అయినా కూడా శివుడు, ఆయన కూడా లోకమర్యాద కోసం ఏదైనా పెద్ద పని మొదలు పెడితే విఘ్నేశ్వరుణ్ణి పూజ చేసి తప్ప ముందుకు వెళ్ళకూడదు. ఒకవేళ విడితే ఆ పని జరుగుతుందా జరగదా నిరూపించాలనుకుని ఒకసారి పరమశివుడు ఒక పెద్ద కార్యాన్ని తలపెట్టాడు. త్రిపురాసురులు అని 3 రాక్షసులు బయలుదేరారు. ఒకడు బంగారుపురంలో ఉండేవాడు, ఒకడు వెండిపురంలో ఉండేవాడు, ఒకడు ఇనుప నగరంలో ఉండేవాడు. 3 ఆకాశంలో తిరుగుతుండేవి. ఆ త్రిపురాసురుల్ని సంహరించవలసి వచ్చింది. ఆ త్రిపురాసురుల్ని సంహరించగలిగిన వాడు పరమశివుడు ఒక్కడే. అది కూడా ఒక్క బాణంతోటే చంపాలి, అది వాళ్ళకి వరం. అది కూడా పూర్వం ఎక్కడా లేనటువంటి రథం ఎక్కి ఇంతకు పూర్వం లేనటువంటి ధనస్సు చేత్తో పట్టుకుని ఇంతకు ముందెన్నడూ వాడనటువంటి బాణం పెట్టి కొడితే 100 సంవత్సరములకు ఒక్కసారి ఆ 3 పురములు ఒక సరళ రేఖలోకి వస్తాయి, ఒక్క గీతలోకి వస్తాయి. అప్పుడు దేవతా సార్వభౌముడైనటువంటి వాడు బాణం విడిచిపెడితే ఆ బాణపు దెబ్బకి మేము పడిపోతామని వాళ్ళు వరం పుచ్చుకున్నారు. ఇప్పుడు ఆ త్రిపురాసురుల్ని సంహరించాలి. లోకంలో ఎక్కడా లేనటువంటి రథం ఒకటి కావాలి. ఎక్కడి నుంచి తీసుకొస్తారు రథం అంటే భూమిని అంతటినీ రథంగా మార్చి సూర్యచంద్రులు ఇద్దరిని దీనికి చక్రాలుగా పెట్టారు. వేదములను గుర్రాలుగా చేశారు. ప్రణవాన్ని ఓంకారాన్ని ఆ గుర్రాల్ని తోలేటటువంటి కొరడాగా చేసి సరస్వతీదేవి ఆ వింటికి కొరడాకి తాడుగా మారింది. సాక్షాత్తుగా చతుర్ముఖ బ్రహ్మగారు కూర్చుని ఆ రథాన్ని తోలుతున్నాడు. పరమశివుడు లోపల కూర్చుని ఆ త్రిపురములను కొట్టడం కోసం ఇంతకు ముందు లేని ధనస్సు పట్టుకోవాలి. అందుకని మేరు పర్వతాన్ని ధనస్సుగా మార్చి పట్టుకుని శ్రీమన్నారాయణుణ్ణి బాణంగా మార్చుకుని ఆ ధనస్సు యొక్క వింటినారికి తొడిగి త్రిపుర సంహారం చేయడానికి బయలుదేరాడు. తీరా కొంత దూరం వెళ్లిన తర్వాత రథానికి ఇరుసు విరిగిపోతే రథం ఆగిపోయింది. ఏం చెయ్యాలి ఇప్పుడు అన్నారు. అంటే శివుడు అన్నాడు, ఆదౌ పూజ్యో గణాధిప, నా కొడుక్కి నేనే వరమిచ్చాను. విఘ్నములను తీయగలిగినటువంటి శక్తి నీకు ఇస్తున్నానని చెప్పాను. నేను ఆయనని పూజించలేదు. కొడుకైనా కూడా ధర్మమే, చెయ్యవలసిన పని చెయ్యాలి. నేను విఘ్నేశ్వరుణ్ణి పూజ చెయ్యకుండా త్రిపురాసుర సంహారానికి బయలుదేరాను. అందుకే రథానికి ఇరుసు విరిగిపోయింది. నేనిప్పుడు ఇక్కడి నుంచే విఘ్నేశ్వరుడికి పూజ చేస్తే మళ్ళీ ఈ రథం కదులుతుంది అని పసుపు ముద్ద అక్కడ పెట్టి విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించాడు. ఆరాధిస్తే రథం మళ్ళీ కదిలి త్రిపురాసుర సంహారం జరిగింది.